ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడున్నాం తెలుసా? ఆర్టీసీ. ఇప్పుడు ఈడండి సడన్ గా ఆర్టీసీకి వచ్చారనుకుంటున్నారా? ఇప్పుడు మనం అనంతపూర్కి అయితే వెళ్తున్నాము. బస్ అయితే బుక్ చేశాను. ఎంత పడిందో తెలుసా? ఆన్లైన్ లో ఏమో 540 రూపీస్ చూపించింది. మనకి దూలు ఎక్కువ కదా, ఫ్రీ క్యాన్సిలేషన్ కూడా యాడ్ చేశాను. సో టోటల్ 694 రూపీస్ విత్ జిఎస్టీ అయితే బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు బస్ ఎక్కేసి అనంతపూర్కి వెళ్ళిపోతాం. బస్ స్టాండ్ లో అయితే వచ్చి కూర్చొని ఉన్నాను. అనంతపూర్ బస్ అనమాట. సో టైం అయితే ఇంకా చాలా ఉందబ్బా. 8:30కి వచ్చి కూర్చునేసాను. 9 బస్ అయితే అనమాట. మనం ఈ రోజుకి అనంతపూర్కి వెళ్తాం. చాలా ఉంటది కదా, సో జాకెట్ వేసాను. వెళ్దాం. అనంతపూర్కి ఎందుకో తెలుసా? చెప్తే బాగోదేమో. ఓడి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. వచ్చిన డిగ్రీ అంటే అప్పుడెప్పుడో పాస్ అయ్యాం, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అలా అన్నమాట సంగతి. రేపు వెళ్ళి జేఎన్టీయూ కాలేజ్ అని కూడా చూపిస్తాను. బస్ ఎక్కేసాక మళ్ళీ టాటా. బస్ అయితే వెల్కమ్ టు అనంతపూర్. ఇప్పుడు జేఎన్టీయూ కాలేజ్కి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. ఆటో తీసుకున్నాం. ఇది చూడండి, బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో చాయ్ ఏటీఎం అంట. మన నెల్లూరులో కూడా ఒకటి పెడితే బాగుండబ్బా. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. జవహర్ లాల్ జేఎన్టీయూ దగ్గర అయితే వచ్చేసాం. లెట్స్ గో. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్, జేఎన్టీయూఏ. చూడండి, ఒక లుక్ వేయండి. టాడాన్. వెల్కమ్ టు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనంతపూర్, జేఎన్టీయూఏ. టాన్ టాన్ టాన్. చూడండి, ఇది యూనివర్సిటీకి ఎంట్రన్స్ అన్నమాట. ఈ యూనివర్సిటీలో ఇలా స్ట్రైట్గా ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా బ్లాక్, అయితే అక్కడికి మనం వెళ్ళాలి. ఎగ్జామినేషన్ బ్లాక్ ఇక్కడే అనమాట. మనకి ఓడీలు అన్నీ ఇచ్చేది. జేఎన్టీయూలో అయితే ఉన్నాం. ఇదండి, ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ బ్లాక్. ఇక్కడే మనం వెళ్ళి అప్లై చేసి, పీసీ కావాలన్న వాళ్ళు బ్యాంక్ చాలన్నర్స్ ఇంకా మొత్తం సబ్మిట్ చేసి ఇక్కడ ఇస్తే పీసీ అనేది ఇస్తారు. ఓడీ కావాలన్న వాళ్ళు ఆన్లైన్లో 3000 రూపీస్ తీసుకున్నాను నాకు. అది పేమెంట్ చేసి ఒక పేపర్ ఇస్తాడు. ఆ పేపర్ తెచ్చి ఈ బిల్డింగ్లో ఇచ్చేసాను. సో ఆఫ్టర్నూన్ 3 కల్లా నాకు అయితే ఇచ్చేసారు. మార్నింగ్ 10కి ఇస్తే ఆఫ్టర్నూన్ 3కి నాకు ఓడీ అనేది ఇచ్చేసారు. చూడండి, స్ట్రైట్కి వెళ్తే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట. ఇది ఎగ్జామినేషన్ బ్లాక్. ఇప్పుడైతే ఇంటికి జాంప్. ఎంట్రన్స్ ఆర్చ్. ఈ బిల్డింగ్ అయితే కొత్తగా కట్టారంట. వేరే మెయిన్ కాలేజ్ అయితే అటు సైడ్ వేరేది ఉంది, వేరే క్యాంపస్. బట్ ఈ కాలేజ్ అయితే సూపర్. చూడండి ఎంత నీట్గా ఉందో. కొత్తది కాబట్టి చాలా ప్లేస్ ఉంది. చాలా సూపర్ అయితే సూపర్ ఉంది కాలేజ్. చూడండి, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంటది. దగ్గరికి వెళ్ళి కూడా ఒక వీడియో తీసి పెడతాను. అండ్ ఇది ఎగ్జామినేషన్ బ్లాక్, అక్కడ కనిపించేది. కాలేజ్ పరిపాలనా విభాగం, జేఎన్టీయూ కొత్త బిల్డింగ్ అన్నమాట. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. చూడండి ఎలా ఉందో. లోపలికి కూడా పోనివ్వట్లేదు. ఇది వచ్చి బాయ్స్ హాస్టల్స్ అంట. ఇది చాలా పెద్దదే. బట్ యాక్చువల్లీ జేఎన్టీయూ ఒరిజినల్ కాలేజ్ వేరేది ఉంది. బట్ ఇది రీసెంట్గా కట్టిన, కొత్తగా కట్టారనమాట. ఒకప్పుడు ఇది ఓన్లీ హాస్టల్స్కి ఉండేది. ఈ హాస్టల్ పాతం అన్నమాట. సో ఈ బిల్డింగ్ అడ్మిషన్ బ్లాక్ ఇక్కడికి కట్టేసి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అండ్ అక్కడ ముందర మనకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఎగ్జామిన్ సెంటర్ అనమాట. సో అక్కడే మనకి పీసీలు కానీ ఓడీలు కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. చూడండి అసలు బ్లాక్ వ్యూ చూడండి. పాలిటెక్నిక్ కాలేజ్, జేఎన్టీయూఏ.
ఆపోజిట్లో మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వెళ్ళే దారి అన్నమాట. సో ఓకే అండి. ఇటు సైడ్ లోపలికి వెళ్తే పాలిటెక్నిక్ కాలేజ్కి అయితే వెళ్తాం, బ్యాక్ సైడ్ వెళ్తే మనం కావాల్సిన దానికైతే వెళ్తాం మనం. ఇంకా అయిపోయింది, వచ్చిన పని అయితే అయిపోయింది అనంతపూర్కి. సో డిగ్రీ అయితే తీసేసుకున్నాను. నాయిస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫాస్ట్గా అయితే ఆర్టీసీకి వెళ్ళిపోయి నెల్లూరుకి బస్సు ఉంటుందా లేదా అని చెప్పి ఎత్తుక్కోవాలబ్బా. బస్సులు అయితే లేవు. సో ఇంకా తప్పదు, కడపకి వెళ్ళి కడప నుండి మళ్ళీ బద్వేల్ నెల్లూరుకి ఏమైనా బస్సులు ఉంటే చూసుకొని ఎక్కాలి, లేకపోతే అస్సాం. ఇక్కడే అనమాట ఆపోజిట్లో కనిపిస్తున్నాయి కదా షాప్స్, అవి నెట్ సెంటర్స్ అండ్ టిఫిన్ సెంటర్లు అనమాట. మార్నింగ్ వస్తే టిఫిన్లు ఉంటాయి, నెట్ షాపు. అక్కడ వచ్చి మనం ఓడీకి అయితే అప్లై చేసుకున్నాం. 100 రూపీస్ తీసుకున్నాడు అప్లై చేయడానికి ఓడీకి. అదన్నమాట మ్యాటర్. లెట్స్ గో టు ఆర్టీసీ. SR80 తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. అనంతపురం నుండి కడప బస్సు ఎక్కేసి తాడిపత్రిలో దిగేసాను. ఇక్కడ నుండి 7:30కి నెల్లూరుకి బస్సు ఉందంటే, సో అదేమో లేట్ అయింది. సో టైం ఇప్పుడు 8 అవుతుంది. నెల్లూరు బస్ కోసం వెయిటింగ్. ఇంకో 10 to 15 minutesలో వస్తుంది. వస్తే ఎక్కేసి వెళ్ళిపోయేది అనమాట. ఇంతటితో అనంతపూర్ చాప్టర్ క్లోజ్. బాయ్.